హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మీకు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడే ఇంట్లో ఈజీగా చేసుకున్న డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ చేసి చూపించబోతున్నాను. అవి ఎలాగో చూద్దాం. కాచి చల్లార్చిన ఫుల్ ఫ్యాట్ చిల్డ్ మిల్క్ తీసుకుని దాంట్లో మిల్క్ పౌడర్, షుగర్ పౌడర్, మిల్క్ మేడ్ వేసి బాగా కలిసేంత వరకు విస్క్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి చిల్డ్ విప్ క్రీమ్ తీసుకొని బాగా పీక్స్ వచ్చేంత వరకు ఫస్ట్ స్లో స్పీడ్లో, తర్వాత మీడియం, తర్వాత హై స్పీడ్లో బాగా పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకొని ఇది మిక్సీలో బ్లెండ్ చేసుకోవడం కన్నా ఇలా బ్లెండర్ తోటే బాగా వస్తుందండి. మీరు 300 అబవ్ వాట్స్ ఉన్నది మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. 300 అబవ్ వాట్స్ ఉన్నదే తీసుకోండి. అదైతే చాలా బాగా పనిచేస్తుంది. మీకు కేక్ కానీ అన్నిటికీ పనిచేస్తుంది. మిక్సీలో కన్నా దీంట్లో అయితే మీకు ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుంది. ఇలా బాగా పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకున్నాక దీంట్లో మనం పక్కన కలిపి ఉంచుకున్న పాలని దీంట్లో వేసేసుకొని స్లో స్పీడ్లో బీట్ చేసుకోవాలి. ఇలా అంతా బీట్ చేసుకున్నాక ఒకసారి స్పాచ్లో అంతా తీసుకొని మీకు డిఫరెంట్ ఫ్లేవర్స్ కావాలంటే ఇలా కొంచెం కొంచెం తీసుకుని కలుపుకోవచ్చు, లేకపోతే మొత్తం ఒకటే ఫ్లేవర్ కలుపుకోవచ్చు. నేను కొంచెం బ్యాటర్ తీసుకొని ఆరెంజ్ ఫ్లేవర్ కలుపుతున్నానండి. దీంట్లో నేను ఫ్యాబ్ కంపెనీ వాళ్ళది ఆరెంజ్ ఎసెన్స్ చాలా బాగుంటుందండి. ఇది చాలా పవర్ ఉంటుంది కాబట్టి 2-3 డ్రాప్స్ సరిపోతుంది. మీకు రియల్ ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుందండి ఇది. అలాగే ఆరెంజ్ కలర్ 2-3 డ్రాప్స్ వేసుకుని స్లో స్పీడ్లో బీట్ చేసుకోవాలి. మీకు కలర్ తక్కువ అనిపించిన, ఎసెన్స్ తక్కువ అనిపించిన తర్వాత మీరు కలుపుకోవచ్చు. ఎసెన్స్ అనేది ఒకటేసారి ఎక్కువ వేసుకోకూడదండి. ఎసెన్స్ మనకి నోటికి ఆరెంజ్ ఫ్లేవర్ తిన్నట్టు తెలిసేంత వరకు ఎసెన్స్ కలుపుకోవాలి. కలర్ కూడా మీకు కలర్ చూసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా బీట్ చేసినాక మనకి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. నేను ఇప్పుడు ఫ్లేవర్ టేస్ట్ చూస్తున్నాను, నాకు ఇంకా ఆరెంజ్ ఫ్లేవర్ సరిపోలేదు. మళ్ళీ 2-3 డ్రాప్స్ యాడ్ చేసుకొని ఒకసారి బీట్ చేసి ఆరెంజ్ జెల్లీస్ దొరుకుతాయండి, లేకపోతే టూటీ ఫ్రూటీ కానీ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ పైన కొన్ని వేసుకొని ఫ్రీజర్లో మీకు 8 అవర్స్ వరకు సెట్ చేసుకోవాలి. నేను ఈ కొంచెం బ్యాటర్ ఉంది కానీ దీంట్లో వెనిలా ఎసెన్స్ కలిపేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెడితే 15 డేస్ వరకు పాడవదండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఫ్లేవర్స్ కలుపుకోవచ్చు. లేకపోతే దీన్ని డైరెక్ట్గా ఫ్రీజర్లో పెడితే వెనిలా ఐస్ క్రీమ్ అయిపోతుంది. నేను ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే ఫ్లేవర్స్ కలుపుకున్నాను. ఇదిగోండి మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా బీట్ చేసేసి నేను దీంట్లో ఓరియో బిస్కెట్స్ క్రష్ చేసి కొన్ని వేసాను. పైన కొన్ని పీసెస్ లాగా వేసానండి, కొంచెం క్రంచీగా తినేటప్పుడు తగులుతాయని ఓరియో వేసుకున్నాను. ఓరియో ఐస్ క్రీమ్ చేశాను. ఈ బిస్కెట్స్ అన్ని వేసుకుని ఒకసారి అంతా స్పూన్తో కలిపేసేసుకొని పైన కూడా ఓరియో పీసెస్ వేసుకొని మూత పెట్టేసి ఫ్రీజర్లో సెట్ అయ్యేంత వరకు సెట్ చేసుకోవాలి. మిగిలిన దాంట్లో సీతాఫల్ కలిపానండి. మీకు ఆల్రెడీగా ఇది నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను. సీతాఫల్ అన్ సీజన్లో దొరకనప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలనేది. ఇలా ఫ్రీజర్లో సెట్ చేశాను కాబట్టి గట్టిగా అయిపోయింది. ఇది కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చాక మిగిలింది కూడా వేసేసుకొని మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకుని కలిపేసుకొని ఫ్రీజర్లో సెట్ చేసుకోవాలి. అంతేనండి, సీతాఫల ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. నిజంగా అండి, ఆరెంజ్ ఐస్ క్రీమ్ తిన్న వాళ్ళందరూ అయితే చిన్నప్పుడు తిన్న ఆరెంజ్ క్రీమ్ బిస్కెట్స్ గుర్తొచ్చినాయి, చాలా బాగుందన్నారు. నిజంగా అండి, చాలా చాలా బాగున్నాయి ఐస్ క్రీమ్స్. తప్పక ట్రై చేయండి. మరి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.